కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం ఊహించినటువంటి మార్పులు ఎదురయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. చక్కనైనటువంటి అనుకూలతలు ఉంటూ ఉంటాయి. ఆత్మవిశ్వాసాలు పెంపొందించుకోగలుగుతారు. అందరినీ కూడా ఆకర్షించగలుగుతారు. మీ పనితీరు ప్రశంసలను కలగచేసేటటువంటి వారము. అలాగే పలు రకాల బాధ్యతలు కూడా మీరు చేపట్టేటటువంటి సందర్భాలు ఈ వారం ఎదురవుతున్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఈ వారం చక్కని అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించుకుంటారు. పెద్దవారితో పలు రకాల సంభాషణలు సమాలోచనలు ఏర్పాటవుతూ ఉంటాయి. ఈ వారం వివిధ కారణాల చేత మీరు ఏవైతే గతంలో ఆగిపోయినటువంటి పనులను చేపట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారో, అలాగే మీకున్నటువంటి ముందు చూపుతోటి పట్టుదలతోటి ఆయా కార్యక్రమాలు వేగంగా పూర్తి చేసుకునేటటువంటి అంశాలు కూడా ఉంటాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే సరైనటువంటి సందర్భాన్ని సరైనటువంటి విధంగా ఉపయోగించుకుంటే మాత్రం ఈ వారం అన్ని రకాలుగా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. కుటుంబపరమైనటువంటి అనుబంధాలు బలపడుతూ ఉంటాయి. ప్రేమ ఆప్యాయతలు సంతోషాలు ఉంటాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈ వారం ఆర్థిక పరంగా చూస్తే కనుక కర్కాటక రాశి వాళ్లకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారం మరిన్ని శుభ ఫలితాలను పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని అర్చించడం పూజించడం మంచిది. స్వామివారికి శంఖపుష్పాలు సమర్పించటం లేదా స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పణ చేయటం, అర్చన నిర్వహించడం అనేది చాలా మంచిది. ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి నామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండండి. చక్కని ఫలితాలు మీకు ఎదురవుతుంటాయి.